క్యాబినెట్లో ముగ్గురు మంత్రులను అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కానీ ముస్లిం మైనారిటీలకు క్యాబినెట్లో అవకాశం ఎందుకు కల్పిస్తలేరు అని ఒక ముస్లిం మైనారిటీ కార్యకర్తగా, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చాలా బాధగా కలిగిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ప్రజలు ఓటువేసి ప్రభుత్వ ఏర్పాటు కావడానికి మైనారిటీల పాత్ర ఉంది. మైనారిటీలు ఎంత కృషి చేశారో కానీ ముస్లిం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీలు చిన్నచూపు చూస్తున్నారని అబ్దుల్ రెహమాన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సియాసత్ పేపర్ చీఫ్ అమీర్ అలీ ఖాన్ గారిని మంత్రి పదవి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మైనార్టీ క్యాబినెట్ల అవకాశం కల్పించాలని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని, ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని, యువ నాయకులు అందరి ఆశాజ్యోతి కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారిని, అలాగే పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని కరీంనగర్ ముస్లిం మైనారిటీ పక్షాన, అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నానని, త్వరలోనే ఒక ఇద్దరు మైనారిటీలని క్యాబినెట్లో అవకాశం కల్పించాలని కరీంనగర్ ప్రజల పక్షాన, కాంగ్రెస్ మైనారిటీల పక్షాన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు. ఇవాళ క్యాబినెట్లో 3 మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఒక్క మైనార్టీ కూడా ఇవ్వలే. చాలా బాధ. ఒక కాంగ్రెస్ పార్టీ మైనార్టీగా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నన్ను చాలా బాధగా ఉంది ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు వరకు ఒక మైనార్టీని అవకాశం ఇవ్వలే క్యాబినెట్లో. నేను గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని, మేడం శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని, మీనాక్షి నటరాజన్ మేడం గారిని, అలాగే ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఎలక్షన్ కోసమే మైనార్టీలని వాడుకుంటారా? నామినేటెడ్ పదవులు మైనార్టీలను ఇయ్యరు. కనీసం ఒక 2 మైనార్టీ పదవులు మైనార్టీలని ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఆమీర్ అలీ ఖాన్ గారిని ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఆయన వెల్ నోన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన సియాసత్ పేపర్ చీఫ్ ఎడిటర్. ఆయనని ఎమ్మెల్సీ పదవి ఇచ్చిర్రు. ఆయనని మంత్రి పదవి ఇస్తే ఆయన ప్రతి ఒక్కరిని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరినీ కలుపుకోపోయే వ్యక్తి ఆమీర్ అలీ ఖాన్ గారు. మేము విజ్ఞప్తి చేస్తున్నా, యాజ్ ఏ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీగా, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ ఒకసారి మైనార్టీలని క్యాబినెట్లో అవకాశం కల్పించండి. లేకపోతే రేపటి రోజులలో మైనార్టీలో ఆందోళన చేయడానికి సిద్ధంగా అవుతున్నారు.